వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. నా పేరు దీపిక సంయుక్త. నేను రీసెంట్గా 2025లో ఆర్ఆర్బీ క్లర్క్ అయితే క్లియర్ చేశాను. సో ఈ వీడియోలో నేను నాకు హెల్ప్ అయిన స్ట్రాటజీస్ అండ్ టెక్నిక్స్ అండ్ టిప్స్ నేనైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ ఛానల్లో నా బ్యాంకింగ్ జర్నీ అంతా కూడా నేను రికార్డ్ చేయబోతున్నాను. అండ్ ఐ వాంట్ టు గైడ్ యూ పీపుల్, ఆస్పిరెంట్స్ అందరినీ కూడా నేను గైడ్ చేయాలనుకుంటున్నాను. This might be useful for at least one person. So yes, let's get started in the video. So coming back to the flashback, నేనైతే స్టార్టింగ్ అయితే బ్యాంకింగ్ కెరియర్ అయితే చూస్ చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ ఇన్ టు ది సాఫ్ట్వేర్ జాబ్ యాజ్ యూజువల్. సాఫ్ట్వేర్ జాబ్ చేశాను, లైక్ అండ్ ఇంటర్న్ కింద చేశాను. నాకు కాలేజ్లో ప్లేస్మెంట్స్ ద్వారా వచ్చింది. ఒక 3 జాబ్స్ అయితే వచ్చినాయి. సో ఐ చూస్ వన్ ఆఫ్ దెమ్. అండ్ నేను అక్కడ ఇంటర్న్ కింద అయితే వర్క్ చేశాను. 2 months చేశాను. బట్ డ్యూ టు సమ్ ప్రెషర్ అండ్ సమ్ పర్సనల్ రీజన్స్ నేనైతే ఆ జాబ్ని వదిలేశాను. సో ఆఫ్టర్ లీవింగ్ దట్ నేనైతే ఒక స్టేబుల్ జాబ్ కోసం అయితే ప్రిపేర్ అవుదామని అనుకున్నాను. అండ్ ఇన్ దట్ ప్రాసెస్ నేనైతే బ్యాంక్ ఎగ్జామ్ గురించి తెలుసుకున్నాను. నాకు ఓన్లీ ఎస్ఎస్సి గురించి అయితే మాత్రమే నాలెడ్జ్ ఉంది. ఎస్ఎస్సి అండ్ రైల్వేస్ గురించి నాలెడ్జ్ ఉంది. But on banking, I have zero knowledge. So yes, banking sector, I felt so attracted to it because of the perks, salaries, and that status and all. So bank exams ki prepare aidamani aithe కూర్చున్నాను. But it was not a simple task to say. Coming to the preparation, నేనైతే ఎగ్జామ్ డిసెంబర్లో రాశాను నా ప్రిలిమ్స్ ఆన్ December 7th. సో నాకు ప్రిలిమ్స్కి అయితే 6 months అయితే టైం ఉన్నది. సో 6 monthsలో నేను స్టార్టింగ్ అనేది డైరెక్ట్ మాక్ టెస్ట్ మీద కూర్చోవడం అయితే అలా చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అయితే అనాలిసిస్ చేసుకున్నాను. సో సిలబస్ అనాలిసిస్ అంటే మనకి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది కదా. సో నోటిఫికేషన్ మనకి సిలబస్ గురించి అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ ఆ సిలబస్ అయితే నేను నోట్ చేసుకున్నాను. సో సిలబస్ నోట్ చేసుకొని దానికి కావాల్సిన మెటీరియల్స్ అండ్ అన్నీ కూడా గ్యాదర్ చేసుకున్నాను, లైక్ ఫ్రమ్ యూట్యూబ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్ ఎక్సెట్రా. సో ప్రిపరేషన్ మెటీరియల్స్ అన్ని గ్యాదర్ చేసుకున్న తర్వాత నేనైతే స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనింగ్ అండ్ మ్యాథ్స్. ప్రిలిమ్స్లో మనకైతే ఈ 2 subjects ఉంటాయి. సో ఈ రెండిట్లకి నేను మ్యాక్సిమం టైం అనేది అయితే ఇచ్చేదాన్ని. లైక్ ఎవ్రీడే సమ్ 10 to 20 questions చేసేదాన్ని. అండ్ మ్యాథ్స్ వచ్చేటప్పటికి ఎవ్రీ 3 daysకో 4 daysకి అయితే ఒక చాప్టర్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి లైక్ ఒక టార్గెట్ కింద పెట్టుకునేదాన్ని. అండ్ లైక్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ వరకు కూడా నేను ఓన్లీ ప్రిలిమ్స్ సిలబస్ మాత్రమే కంప్లీట్ చేశాను. మెయిన్ సిలబస్ అయితే నేను టచ్ కూడా చేయలేదు. దట్ వాజ్ ది బిగినర్ మిస్టేక్. వై బికాజ్ చాలా మందికి తెలియదు అనమాట. మెయిన్స్కి చాలా తక్కువ టైం దొరుకుతుంది, లేదా ప్రిపరేషన్ చేసుకోవడం ఇబ్బంది అవుతుందన్న తెలీదు. ఫస్ట్ ప్రిలిమ్స్ అవ్వాలి కదా మనకి. ప్రిలిమ్స్ అయితే మెయిన్స్ చూసుకుందాంలే అన్న థాట్ ప్రాసెస్లో ఉంటుంది. సో నేను కూడా అదే మిస్టేక్ చేశాను. ఓన్లీ ప్రిలిమ్స్కి అయితే ప్రిపేర్ అయ్యాను. December 7th నేను ప్రిలిమ్స్ రాసిన తర్వాత ఐ వాజ్ సో షూర్ దట్ ప్రిలిమ్స్ అయితే క్లియర్ చేసేస్తాను. బికాజ్ 80కి నేను అయితే 77 కరెక్ట్ అవుతాయి అని చెప్పి ఫిక్స్ అయ్యాను. అండ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను మెయిన్స్కి. సో మెయిన్స్కి ప్రిపరేషన్ అనేది చాలా టఫ్ అయింది నాకు. వై బికాజ్ నాకు మెటీరియల్స్ అయితే జీరో మెటీరియల్స్. వై బికాజ్ మెయిన్స్కి మీకు ఎగ్జామ్ రిలవెంట్ మార్క్స్ అనేది అయితే దొరకవు. చాలా వరకు మాక్ టెస్ట్ ప్లాట్ఫామ్స్ కానీ లేదా చాలా వరకు యూట్యూబ్లో కానీ దే గైడ్ యూ టు ది ప్రిలిమ్స్ దాకా మీరు బాగానే గైడ్ చేస్తారు, మీరు చాలా షూర్ ఉంటారు. బట్ మెయిన్స్ అనేటప్పటికి ప్రిపరేషన్ చాలా తక్కువ దొరుకుతుంది. వై బికాస్ రిలవెంట్ మార్క్స్ లేకపోవడం అండ్ దానికి కావాల్సిన మెటీరియల్ లేకపోవడం, ప్రాక్టీస్ లేకపోవడం వల్ల చాలా లాగ్ అవుతారు. అండ్ టు ది యాడింగ్ టు ఇట్ మనకి 3 subjects ఎక్స్ట్రా ఉంటాయి మెయిన్స్లో. ఒకటి కరెంట్ అఫైర్స్, రెండోది జనరల్ నాలెడ్జ్ అండ్ ఇవి రెండు ఒకే సెక్షన్లోకి వస్తాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ కంప్యూటర్స్. ఈ 3 sections మనకి అడిషనల్గా యాడ్ అవుతాయి. సో బ్యాలెన్సింగ్ దిస్ టోటల్ 5 subjects అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కట్ ఆఫ్ మనం ఒక సబ్జెక్ట్లో క్లియర్ చేయకపోయినా కూడా ఎగ్జామ్ అనేది ఆగిపోతుంది. సో 5 subjectsని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో బ్యాలెన్స్ చేసుకోవడం నేను ఏం చేశానంటే అఫైర్స్ క్లౌడ్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. అండ్ నేను కావాల్సిన రిసోర్సెస్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ప్రజెంట్కి అయితే నేను కరెంట్ అఫైర్స్కి ఒక లాస్ట్ 6 to 7 months ప్రిపేర్ అయ్యాను. అలాగే కంప్యూటర్ కంప్లీట్గా రివైజ్ చేసుకున్నాను. అండ్ ఇంగ్లీష్ వచ్చేటప్పటికి కంప్లీట్లీ రూల్స్ అండ్ ఆల్ అన్నీ నేను ప్రాక్టీస్ చేశాను. అండ్ మ్యాథ్స్ నేను ఆల్రెడీ స్ట్రాంగ్గా ఉన్నాను. సో చాలా ప్రాక్టీస్కి అయితే టైం ఇచ్చాను. అండ్ రీజనింగ్
పర్ డే వచ్చేసి చాలా 10 టు లైక్ 15 అవర్స్ చదివేదాన్ని. సో, అలా చదవడం వల్ల నాకేమైందంటే ప్రాక్టీస్ అయ్యింది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్‌లో అయితే నేను చాలా బాగా పర్ఫార్మ్ చేయగలిగాను దానివల్ల. అండ్ వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ రిక్వైర్డ్ అనేవి కూడా నేను ఫర్దర్‌గా వీడియోస్‌లో క్లియర్‌గా షేర్ చేస్తాను. ఎవ్రీ సబ్జెక్ట్‌కి డీటెయిల్ స్ట్రాటజీని అయితే షేర్ చేస్తాను. A few moments later. అండ్ యెస్. సో, కమింగ్ టు ది రిజల్ట్ అనేది నాకు మార్చ్ 15థ్ వచ్చింది. ఫిబ్రవరి 1 మెయిన్స్ ఎగ్జామ్ రాసాము. అండ్ ఆఫ్టర్ 1 మంత్ మార్చ్ 15థ్ అయితే మాకు ఆర్ఆర్‌బీ క్లర్క్ రిజల్ట్ మార్నింగ్ 8:00 అయితే రిలీజ్ చేశారు. అండ్ ఐ వాజ్ నాట్ ష్యూర్, ఎందుకంటే ఇది నా ఫస్ట్ అటెంప్ట్. లైక్ నాకు ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఇది రాసిన ఫస్ట్ ఎగ్జామ్ నేను. సో, ఓకే అవుతే అవుతది, లేకపోతే నెక్స్ట్ ఇయర్‌కి మనకి యూజ్ అవుతది అని అయితే అనుకున్నాను. బట్ బై గాడ్స్ గ్రేస్ యెస్, ఓపెన్ చేయగానే ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ది అన్‌రిజర్వ్డ్ కేటగిరీ. అంటే జనరల్ కేటగిరీలోనే నేను సెలెక్ట్ అయ్యాను అని చెప్పేసి నాకైతే రిజల్ట్ కనిపించింది. అండ్ ఐ వాజ్ సో హ్యాపీ అట్ దట్ టైమ్. యాహ్! సో, అక్కడి దాకా నేను చేయగలిగానంటే అది చాలా సపోర్ట్ కావాల్సొచ్చింది. అండ్ చాలా కన్సిస్టెన్సీ అండ్ చాలా వాట్ యూ సే స్లీప్‌లెస్ నైట్స్ అయితే చాలా రిక్వైర్ అయ్యాయి. సో, ఫర్దర్ వీడియోస్‌లో నేనైతే నా స్ట్రాటజీస్ ఏంటి, ఒక ఎవ్రీ సబ్జెక్ట్‌కి డీటెయిల్డ్‌గా అండ్ సోర్సెస్ ఏం ఫాలో అయ్యాను, టెలిగ్రామ్ ఛానల్స్ ఏంటి, అండ్ యూట్యూబ్‌లో ఎవరెవరు యూజ్ అయ్యారు, అండ్ మిస్టేక్స్‌ని అయితే ఎలా ఓవర్‌కమ్ చేశాను, అండ్ ఆల్ మై ఫర్దర్ బ్యాంకింగ్ కెరియర్ అంతా కూడా నేనైతే యూట్యూబ్ ఛానల్‌లో ఐ విల్ బి షేరింగ్ విత్ యూ గైస్. సో, స్టే ట్యూన్డ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి.